ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 14 సంవత్సరాలు నిండిన ప్రతి బాలికకు భవిష్యత్తులో గర్భాశయ ముఖ క్యాన్సర్ బారిన పడకుండా చేపట్టిన HPV వ్యాక్సిన్ కేంద్రాన్ని జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు నిమ్మకాయల రంగనాగ్, కాండ్రకోట ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ చంద్రకిరణ్ బాబు, డాక్టర్ ఉషా ప్రియదర్శిని సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నిమ్మకాయల రంగనాగ్ మాట్లాడుతూ చాలా విలువైన HPV వ్యాక్సిన్ ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని, 14 సంవత్సరాల వయసు కలిగిన బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ వ్యాక్సిన్ వేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడా మాజీ డైరెక్టర్ ఎలిశెట్టి నాని, మర్లావ సర్పంచ్ తోట రామకృష్ణ, ఎలిశెట్టి ప్రకాష్, ముకాలమ్మ దేవస్థానం చైర్మన్ లోళ్ల అన్నవరం, మాజీ PSC చైర్మన్ గవరసాన శివరామకృష్ణ, ఊరుసు రాజు, జోకా శ్రీను, ఊట రాజు, ఉద్దాల బాబు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇది ఇండియా మొత్తంలో కూడా 14 సంవత్సరాలు నిండిన పిల్లలకే ఇక్కడ వేయటం జరుగుతుంది. సర్వైవల్ క్యాన్సర్ ఈ మధ్యన బాగా పెరిగిపోయింది ఇండియాలో. దాని గురించి అవగాహన తీసుకురావాలి. దీని మీద అందరికీ కూడా వ్యాక్సిన్ వేస్తే తగ్గుతుంది అనే దాంతో సెంట్రల్ గవర్నమెంట్ పథకం కింద ఇండియా మొత్తంలో ఒకేసారి ఈ వ్యాక్సిన్ వేయాలి, 14 సంవత్సరాలు నిండిన పిల్లలందరికీ కూడా వేయాలి అని గవర్నమెంట్ ఫ్రీగా చేస్తుంది. ఇక్కడికి వచ్చిన రిజిస్ట్రేషన్స్ కూడా ఒక 20 మంది రోజు కాండపాట్లో వచ్చారు. అలాగే ప్రతి చోట కూడా జరుగుతుంది. 14 సంవత్సరాలు ప్రతి అమ్మాయికి కూడా ఇది వేయటం జరుగుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఆర్డర్ చేశారు. ప్రతి మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి PSCలో కూడా ఈ HPV వ్యాక్సిన్ వేయాలని కోరుతున్నాం. అందరూ కూడా ఇది జాబ్ చేయించుకోండి అమ్మా. ఇదేమి మీకు మంచిది. ఇది వేయటం వల్ల సర్వైవల్ క్యాన్సర్ కానీ. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.